జన సైనికులం మేమందరము. తొడగొట్టి మరీ చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి జోలికి ఎవరైనా వస్తే పెద్దారెడ్డి కాదు వాడి బాబు కూడా తాట తీస్తాము. ఎదుటి మనిషికి నిజం చెప్పాలనే ఆలోచన. అయితే చెప్పండి నేను పియాస్ పవన్ కళ్యాణ్. నాగబాబు గారు వైసీపీ గురించి మాట్లాడినారు కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఎలా అనిపించింది మీకు? చాలా బాగా చెప్పారండి. ఆయనకు చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళ వైఎస్ జగన్ గారి వాళ్ళ బాబు కాదు, వాళ్ళ బాబు పెద్దారెడ్డి గారి గురించి కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరు పీకలేరు. మేము జనసేన పార్టీ తరపున చెప్తున్నామండి, జన సైనికులం మేమందరము. తొడగొట్టి మరీ చెప్తున్నాం, పెద్దారెడ్డి అనే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాడాలి, ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. ఓకే, కళ్యాణ్ గారు అంటే మాట్లాడారు కదా, నాగబాబు గారు సపోర్టా మీరు పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానులు ఉన్నారండి. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, జన సైనికులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరైనా పవన్ కళ్యాణ్ గారికి తప్పుగా మాట్లాడితే వాళ్ళ తాట తీయడం జరుగుతుంది. ఎందుకు కళ్యాణ్ గారు అంత పిచ్చి ఎందుకు మీకు? ఆయన ఒక పవర్ఫుల్ స్టార్ అండి. ఆయన ఎంతో ఇన్కమ్ను వదిలేసేసి మన దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో రావడం జరిగింది. ఆయన ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము, వేరే రాజకీయ నాయకులు ఓన్లీ మాటలు చెప్పి వదిలేస్తారు, కానీ అలా కాకుండా చేతల్లో చూపిస్తున్నారు. అవినీతి నిర్మూలనకు కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో మార్పు తేవాలని ఖచ్చితంగా ఆయన మనకు కనబడుతుంది కంటికి. జగన్మోహన్ రెడ్డి ఎదిరించగలరా పవన్ కళ్యాణ్ గారిని? ఖచ్చితంగా ఎదిరించగలండి. కాదు, జగన్మోహన్ రెడ్డి ఎదిరించి నిలబడగలరా కళ్యాణ్ గారి దగ్గర? అది ఆయన చాలా కష్టపడాలండి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు ఆకర్షిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కనుక ఇప్పుడు బీజేపీ పార్టీతో కూడా కలిస్తే ఆయన ఎవ్వరు కూడా ఎదిరించలేరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అన్న వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి ఏం చెప్తారు ఒక అభిమానిగా? ఖబర్దార్ అండి, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళ బాబులు అంతా కూడా చూస్తాం. మేము జన సైనికుల తరఫున తొడగొట్టి మరీ చెప్తున్నాం, దిస్ ఈజ్ అవర్ ఛాలెంజ్. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే జన సైనికులు ఎవ్వరు ఊరుకోరు, అందరం కూడా వాళ్ళంతా తేలుస్తామని కూడా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. చూస్తున్నాం మేడం, కళ్యాణ్ గారు ఎంతమంది చేసినా కొంతమంది కిందికి లాగాలని చూస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అది జరగని పని అండి పక్కా. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు ఇన్ని ఏపీ? సీఎమేనండి, సీఎం జగన్. అయితే చెప్పండి నేను పియాస్ పవన్ కళ్యాణ్. ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది పాలిటిక్స్లో? యాక్చువల్లీ చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్కి చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాను. ఇంకా చెప్పేది ఏం మాటలు లేవు, పవన్ కళ్యాణ్ పాలన బాగుందా బాగాలేదా చెప్పండి? పాలన బాగుంది. మన కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి అంకుల్? కళ్యాణ్ గారు నచ్చే క్వాలిటీలో ఎదుటి మనిషికి నిజమే మాట్లాడతాడు. ఎవరైనా సరే భయపడకుండా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో బెస్ట్ లీడర్ ఎవరు? ఇద్దరు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వ్యక్తిగతంగా పరిపాలన చేశాడు, అందుకని అతను నచ్చలా జనానికి. ఒకసారి చూడండి అన్నాడు, ఒకసారి జనం చూశారు, మళ్ళీ చూస్తారో చూడరో తెలియదు. పవన్ కళ్యాణ్ చూస్తారంటారా? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చూస్తారు, ఆ స్కోప్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అనుభవం తెచ్చుకుంటున్నాడు. జనం కూడా అంతా ఆలకిస్తున్నారు, చూస్తున్నారు. అది